ఇక్కడ జరుగుతుంది ధర్నా చౌక్ లో. గత 14 రోజులుగా వీళ్ళు ధర్నా చేపడుతున్నారు, రోడ్డు మీదే ఉన్నారు. మరి ఇన్ని రోజులుగా ఒక పక్క అంగన్వాడీలు, ఒక పక్క మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న ప్రభుత్వానికి ఏం పట్టకుండా ఉన్నారు. మరి వారి మాటలు అడిగి తెలుసుకుందాం. ఈ రోజు ఉరివేసుకున్నట్టుగా మీరు నిరసన తెలియజేయడం జరుగుతుంది. మరి ఇన్ని రకాలుగా నిరసన తెలియజేసిన ప్రభుత్వానికి ఏం స్పందన లేదు, ఏం చెప్తారు? 31న జేఏసీ వాళ్ళని గౌరవ విద్యాశాఖ మంత్రి గారు పిలిచారండి. మా సమస్యలను ఆయనకి చెప్పాము. కానీ ఆయన మళ్ళీ తర్వాత మాట్లాడతాను, ఇంకా మీ సమస్యలు అన్నారు. ఆయన కొన్నిటికి ఒప్పుకున్నారు. 2017కి పూర్వం ఉన్న వాళ్ళ జీతం పెంచుతామని కొన్ని విభాగాలు చెప్పారు. తర్వాత పెరిగిన వారికైనా ఇప్పుడు పెరుగుతున్న రేట్లు ఎలా ఉన్నాయండి? దీన్ని బట్టి మేము బతకడం ఎంత కష్టం అవుతుంది. మేము అడిగేది ఒకటే, సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరినీ రెగ్యులర్ చేయాలి, హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలి, లేదు మాకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలి, మాకు ఉద్యోగ భద్రత ఇవ్వండి, వేతనంతో కూడిన మెడికల్ లీవులు ఇవ్వండి, మా అందరికీ ఉద్యోగ భద్రత కల్పించమని ఏదైతే పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చి ఉన్నారో దాన్ని ఆయన నెరవేర్చమని మరి ఈరోజు నిరవధిక సమ్మెలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉరితాళ్లతో నిరసన తెలియజేస్తున్నామండి. మరి 14వ రోజండి. దయచేసి మా సమస్యలని మరి అధికారుల సీఎం గారి దృష్టికి తీసుకెళ్తున్నారో లేదో మాకు తెలియట్లేదండి. ఈ విధంగా అయినా సీఎం గారు మా యొక్క నిరసనని ఆయన అర్థం చేసుకొని మా సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నానండి. ఓకే మేడం, చెప్పండి. మీకు ఇన్ని రోజులైనా కానీ 14 రోజుల నుంచి చేస్తున్నారు, మీకు ఎవరైనా మద్దతు ఇవ్వడానికి కానీ లేదంటే మీ సమస్య పరిష్కరిస్తాం, మీకు చూస్తాం చేస్తామని ఎవరైనా చెప్పడం జరుగుతుంది? చెప్పడం జరిగిందండి. నమస్తే అండి, మీ వచ్చిన మీడియా మిత్రులకి ముందుగా మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మేము ఏంటంటే మేము ధర్నా స్టార్ట్ చేసి 14 రోజులైంది. 14 రోజుల నుంచి కూడా రోజుకొకళ్ళు టీఆర్ఎఫ్ టీచర్స్ యూనియన్ నుంచి కానివ్వండి, జనసేన పార్టీ అధ్యక్షుడైన శ్రీ పోతిన మహేష్ గారు కానీ, అలాగే మాకు ఇంకా మద్దతుగా సిఐటియు నాయకులు అనేక మంది వచ్చి ఉన్నారండి. మొన్న మా జేడి లక్ష్మీనారాయణ గారు కూడా వచ్చి మాకు మద్దతు తెలిపడం జరిగింది. అదేవిధంగా మేము ఇంకా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేము టీడీపీ నాయకులను కానీ వాళ్ళని కానీ అందరినీ కలవడానికి ఈ రోజు నుంచి వెళ్తామండి. మేమైతే 14 రోజుల నుంచి చేస్తున్న ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పరిష్కారాలు కానీ మా చర్చలకు పిలవడం కానీ జరగలేదండి. మేము ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. మేము ఒకటే కోరుకుంటున్నాం, జగన్ గారు మేము ఉన్నామని గుర్తించండి. మీరు పాదయాత్రలో ఏదైతే మాకు హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చండి, ఉద్యోగ భద్రత కల్పించాలి. మా న్యాయమైన డిమాండ్లను మీరు పరిష్కరించకపోతే తీవ్రత స్థాయిలో రేపు 5వ తారీఖున జరగబోయే చలో స్టేట్ చలో విజయవాడ ప్రోగ్రాంకి మీరే సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చి మీ కార్యాలయం ముట్టడి చేయడం జరుగుతుందని మేము సభాపూర్వకంగా తెలియజేయడం జరుగుతుందండి. వాళ్ళ కోరికలు గొంతెమ్మ కోరికలు కూడా కాదు, చాలా చిన్న చిన్న కోరికలు. ఇప్పుడు చిన్న పిల్లల్ని వేసుకొని కూడా వీళ్ళు కూడా నిరసన చేస్తున్నారు. సార్ చెప్పండి, మీ పాపతో పాటు మీరు కూడా ఇక్కడ నిరసన చేయడం జరుగుతుంది. మరి మీరు కోరికలే పెద్దవేమి కాదు, చిన్న చిన్న అడుగుతున్నారని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఏమంటారు? మాకు ఫస్ట్ హెచ్ఆర్ పాలసీ మాకు కల్పించాలని కోరుకుంటున్నాం మేడం. మరి ప్రభుత్వం వచ్చాక, జగన్ సార్ వచ్చాక ఆయన ప్రభుత్వంలోకి వచ్చాక అందరిని రెగ్యులరైజేషన్ చేస్తానన్నారు. మరి ఇంతవరకు అది అమలు కాలేదు మేడం గారు. మరి పెరిగిన దానికి అనుగుణంగా మా జీతాలు అనేవి లేవు. మరి మాకు జీతాలు పెంచితే మా భవిష్యత్తు కూడా బాగుంటుంది, మేము ఇంకా ఉన్నతంగా పనిచేయడానికి కూడా ఆస్కారం ఉంటుందని మరి తెలియజేస్తున్నామండి. ముఖ్యంగా మాకు ఉద్యోగ భద్రత అనేది కల్పించాలి. ముఖ్యంగా మా డిమాండ్స్ అదే మేడం గారు. హెచ్ఆర్ పాలసీ చేయాలి, రెగ్యులరైజ్ చేయాలి. అది పాదయాత్రలు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకుంటారని మా ఆశ మేడం గారు. అంటే చూసుకుంటే అంగన్వాడీలు కానీ, మున్సిపల్ కార్మికులు కానీ, మీరు కానీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు నిరసన చేస్తాము, మా డిమాండ్స్ అయితే నెరవేరకపోతే వాళ్ళని మాత్రం గద్దెదించడానికైనా రెడీగా ఉన్నామని చెప్పడం జరుగుతుంది. మీరేమంటారు? మా హామీలన్నీ నెరవేరుస్తారని నమ్మకంతో మేము ఉన్నాం మేడం గారు. ఖచ్చితంగా నెరవేరినట్లయితే మాకు సంతోషంగా ఉంటుంది మేడం. ముఖ్యంగా మాకు కావాల్సింది ఏంటంటే రెగ్యులరైజేషన్ చేయాలి. మా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్స్లో ఉన్నటువంటి అన్ని విభాగాలను. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, మొత్తానికి ఏంటంటే మాకు హెచ్ఆర్ పాలసీ అండ్ ఉద్యోగ భద్రత ఇస్తే మేము చాలా కామ్గా మా పని మేము చేసుకుంటాము. ఇలాంటివన్నీ ఊరేసుకొని ఇంత చేస్తున్నా కానీ ప్రభుత్వానికి కూడా ఏం కనిపించట్లేదు అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. చూద్దాం ప్రభుత్వం నుండి ఏ విధంగా స్పందన లభిస్తుందో. 14 రోజులైంది, మరి ఇంకా ఉధృతం చేస్తారా, ఇంకేమైనా చేస్తారని కూడా వేచి చూడాల్సి ఉంది. ఓవరాల్గా ధర్నా చౌక్ దగ్గర ఏపీ సమగ్ర ఉద్యోగుల పరిస్థితి ఇది. కెమెరామెన్ ఆనంద్తో నాగశ్రీ, విజయవాడ, జై స్వరాజ్య టీవీ, ధర్నా చౌక్ నుండి.